హాయ్ గాయ్స్, ఈరోజు మీరు అందరు లంచ్ ఏం చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు టమాటో రైస్ గాయ్స్ కొంచెం స్పెషల్గా ట్రై చేసిన, కానీ చాలా బాగుంది. ఇది నేను నార్మల్ రైస్తో చాలాసార్లు కుక్ చేసినాను. సో ఈసారి బాస్మతి రైస్తో కుక్ చేసినాను గాయ్స్. మీరు కూడా చూడండి, చూసి ట్రై చేయండి. ఈరోజు పున్నం కాబట్టి మేము ఈరోజు నాన్ వెజ్ అయితే ఏం తినలేదు గాయ్స్. మీలో ఎంతమంది పున్నంకి నాన్ వెజ్ తింటారు గైస్? మేమైతే తినము. సో ఇది ఈరోజు మా హస్బెండ్ స్పెషల్ గైస్. ఆయనకి చాలా ఇష్టం టమాటో రైస్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏవైతే స్పైసెస్ వేసుకున్నానో అవి వేసుకోవాలి గైస్. బిర్యానీ లీఫ్, లవంగాలు, బ్లాక్ పెప్పర్ 2 వేసుకున్నాను. ఎక్కువ ఏం మసాలాస్ లేవు. ఆనియన్, పుదీనా, గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్నా గైస్. సేమ్ బిర్యానీ లాగానే ఉంటుంది గైస్. టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ మనం గార్లిక్ పేస్ట్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నాం. ఇది నేను టమాటో రైస్ ఎట్లా చేసిన అంటే, కొన్ని టమాటోస్ అనేవి చాప్ చేసుకొని వేసుకున్నాను గైస్. ఇంకా కొన్ని టమాటోస్ వచ్చేసి నేను పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే అంతా మనం పేస్ట్ చేస్తే మంచిగా రైస్కి పడుతుంది కాబట్టి కొన్ని ఇట్లా వేసుకున్నాను. ఇక ఎక్కువ అయితే నేను పేస్టే చేసుకొని ప్యూరీలాగా వేసుకున్నాను గైస్. చూడొచ్చు, కొంచెం మొత్తం ప్యూరీ లేకుండా కొంచెం లైట్గా ఒక రౌండ్ మిక్సీ చేస్తాకే అయిపోతుంది మనకి ఇట్లా. సో మన టేస్ట్కి బట్టి, మన స్పైస్కి బట్టి మనం ఉప్పు, కారం, పసుపు అవే వేసుకున్నాను. ఏం మసాలాస్ లేవు. లైట్గా గరం మసాలా ఒకటి వేసుకున్నా అంతే గాయస్. సో నేను ఇక్కడ లెమన్ కూడా తీసుకున్నా, 1 లెమన్. ఆ తర్వాత నేను స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ స్పైస్ వేసుకున్నాం. సో ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను గైస్. సో బాస్మతి రైస్ కాబట్టి మనం నీళ్ళు కొంచెం తక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. 4కి నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 3.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను గైస్. ఎందుకంటే బాస్మతి రైస్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇంకా మాది ఓల్డ్ బియ్యం కాబట్టి ఇంకా త్వరగానే అయిపోయింది. కొంచెం సేపు నానబెట్టుకున్నాను గైస్ నేనైతే రైస్కి ఒక 1/2 అవర్. చూడొచ్చు, చాలా మంచిగా ఫ్లేవర్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఈరోజు ఈ రైస్. ఎక్కువ టైం ఏం పట్టదు గైస్. ఒక 1/2 అవర్లో రైస్ మొత్తం అయిపోయింది. నాకు రైస్ మొత్తం అయిపోయింది. సో మనకు అన్నం అనేది ఒక 90% కుక్ అయిపోయాక కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు స్టీమ్కి పెట్టేస్తే అయిపోయింది గైస్. మనకు ఎంతో టేస్టీ అయిన బాస్మతి రైస్తోని టమాటో రైస్ రెడీ గైస్. ఇక లాస్ట్కి నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను ఫ్లేవర్ కోసమని. సో ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరికి ఎట్లా కుదిరిందో. సో గైస్, నా వీడియో చూస్తున్నారు, లైక్ కూడా చేయండి. బాస్మతితో చేసినాం, మస్తు అన్లిమిటెడ్ బిర్యానీ ఉంది. సేమ్ రైతాతో రైతా అల్టిమేట్. రైతా ఇంకా పులావ్ అల్టిమేట్ వస్తుంది. థ్యాంక్